విద్యార్థుల్లో జ్ఞానం పెంచాలని, పోటీతత్వం అలవర్చాలని, వారి విద్యాభివృద్ధికి జేసీఐ సంస్థ కృషి చేస్తుందని జేసీఐ కాకినాడ మెంటర్ జేసీ ఎంవీఆర్ మోహన్ కుమార్ అన్నారు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ టాలెంట్ ఎగ్జామ్ని కాకినాడలో జేసీఐ కాకినాడ పోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంవీఆర్ మోహన్ కుమార్ అన్నారు. వివిధ పాఠశాలల నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారని కాకినాడ పోర్ట్ అధ్యక్షుడు పులవర్త్ అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ జూన్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ చైర్మన్గా టి శ్రీధర్ నిర్వహించారు. సభ్యులైన లతాంగి సౌందర్య, రమేష్, భూశంకర్, తన్మయి, వీరభద్రం కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఇందులో జాతీయ స్థాయిలో విజేతలైన వారికి ₹1,00,000 స్కాలర్షిప్ లభిస్తుందని, కాకినాడ స్థాయిలో జోన్ స్థాయిలో కూడా విజేతలకు బహుమతులు అందచేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇందులో దాదాపు ఈరోజు ఒక 150 మంది విద్యార్థుల వరకు ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసే కాంపిటీషన్ అన్నీ కూడా నేషనల్ లెవెల్కి వెళ్తాయి. అక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ₹1,11,000 ప్రైజ్ మనీ వస్తుంది. అలాగే సెకండ్ ప్రైజ్ 50,000 అలాగే ఇస్తారు. అంతేకాకుండా జోన్ లెవెల్లో కూడా క్లాస్ ప్రైజెస్, మెమెంటోస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాకినాడలో ఉన్న వివిధ స్కూల్ నుంచి, అలాగే ద్రాక్షారంలో ఉన్న స్కూల్ నుంచి, అన్ని స్కూల్ నుంచి కూడా విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరూ పార్టిసిపేట్ చేసిన పేపర్లు అన్నీ కూడా నేషనల్ లెవెల్కి పంపించి అక్కడ దీన్ని ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న మా జేసీ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ జేసీ టి అనిరుద్, అదేవిధంగా ఈరోజు ప్రాజెక్ట్ చైర్మన్ జేసీ టి జ్యోతి శ్రీధర్, అలాగే జేసీ బి రమేష్, అలాగే యు లతాంగి, అలాగే సౌందర్య మరియు ఇతర మా మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇవంతా కూడా మా జోన్ మెంటర్ జ్యోతిశ్రీ మేడం డైరెక్షన్లో ఈరోజు ఈ ప్రోగ్రాం వేడిగా ఫంక్షన్ హాల్ జనాలపురంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ నేషనల్ లెవెల్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ కాకినాడ. సో దట్ ఇందులో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇందులో జూనియర్స్ విభాగము, సీనియర్స్ విభాగం 2 విభాగాల్లో జరుగుతుంది. జూనియర్స్లో 6, 7, 8 తరగతి చదువుతున్న విద్యార్థులు, అలాగే సీనియర్స్ విభాగంలో 9th, 10th చదువుతున్న విద్యార్థులు ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా విడివిడిగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం గురించి కాకినాడ లెవెల్లో కూడా మేము ప్రైజెస్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేసామండి. అంచేత ఈ అవకాశాన్ని ఈ విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకుని ఇది వారి యొక్క ప్రతిభ మరింత అభివృద్ధి చెందేలాగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కోరుతున్నాం.